నాకు అర్థం కాని వ్యవహారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ చావు దగ్గరకు వెళ్ళి ఏ శవం దగ్గరకు వెళ్ళి నవ్వారు. కృష్ణా గారు చనిపోయినప్పుడు ఒక పలకరింపులాగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూశారే తప్ప ఆయన నవ్వి ఏమంటారు నవ్వింది లేదు. అసలు ఏదో ఆయన పలకరింపుగా ఒకసారి చూసిన దాన్ని పట్టుకొని వేలాడబడతా ఆ చావు దగ్గరకు కూడా వెళ్ళి నవ్వాడు అని ఒక ముద్రేసి వాళ్ళకు వాళ్ళే ఎగతాళి చేస్తూ ఉన్నారు. దీన్ని సునకానందం అంటారు. ఇంకా నిజం చెప్పాలంటే అదే కృష్ణ గారి చావు దగ్గర మహేష్ బాబును బాలకృష్ణ గారు పక్కకెళ్ళి ఏదో మాట్లాడుకుంటూ నవ్వుతారు. ఆ వీడియో కూడా ఉంది. అది ఏంటంటే సరే కృష్ణ గారు ఒక పెద్ద వ్యక్తి, ఒక మంచి జీవితం గడిపారు, వెళ్ళిపోయారు. మనం ఆ క్షణాన్ని బాధ అనిపించినా కూడా మనం ఇక బాధపడతానే కూర్చొని ఉండలేం. నిజం చెప్పాలంటే అది మనం ఓపెన్ సీక్రెట్ అంటారు, ఓపెన్గా మనం నిజం మాట్లాడుకోవాలంటే. ఇక శవాల దగ్గరకు వెళ్ళి రాజకీయాలు మాట్లాడటం అంటే దౌర్భాగ్యం అయితే చేయలేదుగా జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకోటి, అదే కైకాల సత్యనారాయణ గారు చనిపోయినప్పుడు చిరంజీవి ఇదే పవన్ కళ్యాణ్ కూర్చొని ముచ్చట్లు ఆడుకుంటూ నవ్వుతారు. నేను దాన్ని తప్పు పట్టను. నా వ్యవహారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పలకరింపుగా చూసిన దాన్ని నేను తప్పు పట్టను. వీళ్ళు పక్కకెళ్ళి ఏదో ముచ్చట్లో పడి నవ్విందని తప్పుపట్టిన. ఎందుకంటే ఈరోజు నేను కూడా ఎక్కడికైనా వెళ్తే ఆ క్షణాన ఆ పార్థివదేహం దగ్గరికి వెళ్ళినప్పుడు ఓ భావోద్వేగాన్ని ఫీల్ అవుతాను. కానీ కొద్దిగా యువతలకు వచ్చిన తర్వాత నేను అన్ని మర్చిపోయి మళ్ళీ మామూలుగానే మాట్లాడుకుంటుంటాం. నవ్వు వస్తే నవ్వుతూ ఉంటాం, ఏదన్నా ఒక విషయాలు కూడా మాట్లాడుకుంటాం. దాన్ని నేను పెద్ద తప్పు పట్టినా. నేను అక్కడ చిరంజీవి నవ్వినా, పవన్ కళ్యాణ్ నవ్వినా, లేకపోతే బాలకృష్ణ గారు నవ్వినా, లేకపోతే మహేష్ బాబు నవ్వినా కూడా నేను దాన్ని తప్పు పట్టను. ఎందుకంటే ఈరోజు మనం వెళ్ళినా కూడా అంతే, ఆ క్షణానికి ఒక 2 నిమిషాలు అట్లా మౌనం పాటిస్తాం. బయటకు వచ్చాక మనం రోజు జీవితంలో గడిపే మాటలు ముచ్చట్లు ఆడుకుంటాం, లేదా నవ్వు వస్తే నవ్వుతాం. దాన్ని నేను తప్పు పట్టను. వీళ్ళు గుడ్డు మీద ఏకలు వెతికే బ్యాచ్, కోడి గుడ్డు మీద ఏకల కోసం ఎదుగుతుంటారు అనమాట. వాళ్ళు దేని విమర్శించాలో కూడా తెలియని వాళ్ళు వాళ్ళే విమర్శించుకుని వాళ్ళే పక్కన పడి నవ్వుతుంటారు. అసలు అది వాళ్ళు నవ్వుతున్నారు ఏడుస్తున్నారు కూడా అర్థం కాదు, అలా నవ్వుతుంటారు. వాళ్ళే దాన్ని కామెడీ అనుకుంటుంటారు. అంటే అది ఏమంటారు, పవన్ కళ్యాణ్ ఈ పదం మాట్లాడాడు, నాకు మొట్టమొదటి గుర్తుండి, థాట్ పావర్టీ అని, భావదారిద్ర్యం అని అంటారు. అంటే వాళ్ళ భావాలన్నీ కూడా కుచించుకుపోయి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. ఆ భావదారిద్ర్యం కలిగిన వ్యక్తులు అనమాట వీళ్ళందరూ.